వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం. నమస్కారం, నా పేరు లక్ష్మీదేవి. మాది కొరపాడు గ్రామము. మాకు 41వ సర్వే నెంబరు మా భూమి 2.5 ఎకరా ఉంది. 2.5 ఎకరా మొత్తము లైను ఫోలు వస్తుంది. మాకు బతకాదారు ఉన్నది అదేను. మాది కస్తూర్బాయ్ స్కూలు గురుకుల పాఠశాల స్కూలు ముందర, గురుకుల పాఠశాల ముందర మాది హైవే బిట్టు SRITకి పక్కలో ఉంది. మాకు లైన్ ఇవ్వడానికైతే మాకేం ప్రాబ్లం లేదు. మాకు వాళ్ళు ఇస్తామన్న డబ్బులు మాకు సరిపోదు. మాది 3 కోట్లు 3.5 కోట్లు చేస్తుంది భూమి. మేము ఏం వలన బతకల్లా నేను నా పిల్లలు. మా ఆయనకు కరెంటు షాక్ వచ్చి కాలు చెయ్యి సరిగ్గా పనిచేయదు. ఇప్పుడు సంవత్సరం కిందట హార్ట్ అటాక్ వచ్చి 2 స్టెంట్లు పడినాయి. నేను నా పిల్లలు నా భర్త ఎట్లా బతకల్లా, మాకు బతకాదరు చూపించండి. ERO దగ్గరికి పోతే MRO దగ్గరికి పోనంటారు. MRO దగ్గరికి పోతే కలెక్టర్ సార్ దగ్గరికి పోవాలంటారు. కలెక్టర్ సారు మాకు న్యాయం చేయలే కదా. కలెక్టర్ సారు చేయకోకుండా ఎవరు చేస్తారు? అమ్మే కదా బిడ్డలకు న్యాయం చేయాల్సింది. ఏ వలన మేము బతకల్లా? మీరు అమ్మ రీతిలో ఉండి కూడా మాకు న్యాయం చేయకోకుండా మేము ఎవరి దగ్గరికి పోవాలా? మీరే చెప్పండి కలెక్టర్ సార్ గారు. మాకు దయచేసి మాకు న్యాయం కావాల్సిందిగా కోరుతున్నాము. మాకు ఎక్కువ డబ్బులు ఇప్పించాల్సిందిగా మేము కోరుతున్నాము. మేము ఏ వలన బతకల్లా? మా బతకాదారు చూపించండి. మీ పిల్లలు చదివించుకోవాలంటే ఏ వలన చదివించుకోవాలా? మా ఆడపిల్లలు 2 ఉన్నారు. ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే ఏ వలన చేయాలా? ఎట్లా బతకల్లా? మేము ఏ వలన బతుకోవాలో చెప్పండి. మేము ఏమని చెప్పలేదు, ఇస్తామని చెప్పినాము, ఇస్తాము. మేము అడిగిన డబ్బులు మాకు మీరు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇవ్వాలంటే 3 కోట్ల పైన చేస్తుంది ఎకరా. ఇప్పుడు అదంతా మొత్తం కరెంటు తీగలు పోవడం వల్ల 1 సెంటు అమ్ముకోలేము, పిల్లలకు పెళ్లి చేయలేము. మా ఆయనకి బాగలేదు, నెల నెల చెకప్లకు పోవాలా. మాకు రేపు పొద్దున్న ఆరోగ్య స్థితి బాగాలేకోకుండా పోతే ఎట్లా మేము చూపించుకోవాలా? ఇప్పుడు మా ఆయనకు కరెంటు షాక్ వచ్చి 1 నెల రోజులు ఐసీలోనే ఉన్నాడు. మేము సుమారుగా అప్పులు చేసుకున్నాం. సుమారుగా మళ్ళీ సంవత్సరం కిందట హార్ట్ అటాక్ వచ్చి సెంట్లు వేపించి సుమారుగా అప్పులు చేసుకున్నాం. మాకు 10-20 లక్షలు అప్పు ఉంది. మేము ఆవాలని మేము బతకల్లా. మా బతకాదారు చూపించాల్సిందిగా కోరుతున్నాను. మీరు చూడుకోకుంటే ఎవరు చూస్తారు? కలెక్టర్ గారు దయచేసి మీరు కల్పించుకొని మాకు న్యాయం చేయాలా? కలెక్టర్ గారు కోర్టుకు పోండి అంటున్నారు. కోర్టుకు పోతాం సార్. మాకు అంత శక్తి లేదు కోర్టుకు పోవడానికి. మేము కోట్ల చుట్టుకారం తిరగల్లా, ఇంటికాడుండి మేము పనులు చేసుకోవాలా, తోటలు లేకపోయి మేము పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలా? మేము కోట్ల చుట్టుకారం తిరిగేటట్లుంటే మేము మీ దగ్గరికి ఎందుకు వస్తాము? మీరు న్యాయం చేయకోకుండా ఎవరు చేస్తారు సార్? మేము తోటల్లో పని చేసుకుందామా, కోట్ల చుట్టుకారం తిరుగుతామా? మీరు కల్పించుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. మీరు గవర్నమెంట్ రూల్ ఇచ్చింది అది ఇది అని చెప్తున్నారు. మేము ఎట్లా బతకాలా? గవర్నమెంట్ రూల్ ప్రకారం అంటే ఎట్లా ఇస్తారు సార్ మాకు? మా ఎకరా 3 కోట్ల పైన చేస్తుంది. మేము 1 సెంట్ అన్న అమ్ముకుంటామా? మొత్తం తోట అంతా కవర్ అయిపోతుంది. 2.5 ఎకరా ఇట్లా 45 ఎడలుపు 45 మీటర్లు ఉంది. జంప్ వచ్చేసి 2500 మీటర్లు ఉంది. 2500 మీటర్లు జంపన కరెంటులు తీగలు పోతున్నాయి. తీగలు పోవడం వల్ల 1 సెంట్ అమ్ముకోలేము, కనీసం వ్యవసాయం కూడా చేసుకోలేము. వ్యవసాయం ఏం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎట్లా చేసుకుంటారు సార్? ఇట్లా ఈ వల్ల నీళ్లు లేకుండా పోతా అంటే దాని కింద ఎట్లా బోర్లు వేసుకోవాలా? మేము ఎట్లా బతుక్కోవాలా? మేము మా పిల్లలు ఆత్మహత్య చేసుకొని సావడానికి సిద్ధంగా ఉన్నాము. మీరే మాకు దయచేసి మాకు బతకాదారు చూపించాలా? కలెక్టర్ దగ్గరికి వస్తే కలెక్టర్ న్యాయం చేయలేనప్పుడు మేము ఎవరి దగ్గరికి పోవాలా? మీరే కదా మాకు న్యాయం చేయాల్సింది. అమ్మ స్థానంలో ఉండి మీరు న్యాయం చేయలేకుంటే మేము ఎవరి దగ్గరికి పోవాలా సార్?